భగవంతుడు కారణం కాదు. ఎవరు ఎంతకాలం ఎవరి మధ్యలో ఎలా పాత్ర పోషించాలో ఆత్మకు నిర్ణయించబడి ఉంది. ఆ నిశ్చితమైనటువంటి స్థానము సమయం ప్రకారం అలా పునర్జన్మల చక్రంలో వస్తుంది. సుఖ దుఃఖాలకు కూడా భగవంతుడు కారణం కాదు. దుఃఖపడితే భగవంతుడే దుఃఖం ఇచ్చాడు, సుఖమిస్తే భగవంతుడే సుఖం ఇచ్చాడు, సుఖమైన అతడే ఇస్తాడు, దుఃఖమైన అతడే ఇస్తాడంటే దుఃఖంలో భగవంతుని ఇంకా ఎక్కువ గుర్తు చేస్తారు. దుఃఖాలు తీర్చేవాడు అతడు, సుఖకర్త, సుఖం ఇచ్చేవాడు, అందుకోసం అతన్ని గుర్తు చేస్తారు. భగవంతుడే దుఃఖం ఇస్తే భగవంతుని ఎందుకు పిలిచేవాళ్ళం, ఎందుకు గుర్తు చేసేవాళ్ళం? దుఃఖహర్త సుఖకర్త, దుఃఖాలను హరించి సుఖం ఇస్తాడు కాబట్టి అతన్ని భగవంతుని జ్ఞాపకం చేస్తున్నాం. అతడు ఎప్పుడు దుఃఖం ఇవ్వడు. ఏ తండ్రి తన పిల్లలకు దుఃఖ పెట్టాలనుకోడు. భగవంతుడు ఎందుకు దుఃఖ పెట్టాలనుకుంటాడు? ఆత్మ తన కర్మల అనుసారం సుఖ దుఃఖాలు పొందుతుంది. అంతేకాని భగవంతుడిచ్చిన సుఖ దుఃఖాలు కాదు ఇది. భగవంతుడిచ్చే జనన మరణాలు కాదు. భగవంతుడు చేసే ఆదేశం ప్రకారం జరిగే పాపపుణ్యాలు కాదు. ఆత్మ చేస్తున్న కర్తవ్యం ఇది. ఆత్మలు చేస్తాయి. ఆత్మ పునర్జన్మల చక్రంలో వస్తుంది. ఆత్మ దాని యొక్క కర్మల ఫలాన్ని పొందుతుంది. ఎవరు చేస్తే వాళ్ళే పొందాలి కదా. అలా ఆత్మ కూడా చేస్తుంది. ఆత్మ చేసేటువంటి కర్మల్లో పరమాత్మ ఇంటర్ఫియర్ కాడు. తనకు తానే చేస్తుంది, తనకు తానే పొందుతుంది. కాకుంటే భగవంతుడు సుఖం పొందే మార్గం చూపిస్తాడు. దుఃఖాన్ని దూరం చేసి సుఖం ఇచ్చే సుఖదాత అంటే దుఃఖాన్ని దూరం చేసి సుఖం పొందడం కోసం మార్గం చూపిస్తాడు. ఎలాంటి కర్మలు చేస్తే సుఖం పొందుతారు, ఎలాంటి కర్మలు చేస్తే దుఃఖపడతారు, జ్ఞానాన్ని ఇస్తాడు, గైడెన్స్ ఇస్తాడు, మంచి మార్గం చూపిస్తాడు, శ్రేష్ట కర్మలు నేర్పిస్తాడు, డైరెక్షన్ ఇస్తాడు, సుఖం పొందే మార్గం చూపిస్తాడు. అంతేకాని అతడు డైరెక్ట్గా పైనుండి కుమ్మరించేది ఉండదు, దుఃఖ పెట్టేది ఉండదు. అతడి యొక్క ఆజ్ఞ ప్రకారం, అతడు నేర్పించిన డైరెక్షన్ ప్రకారం, అతడు చూపించిన మార్గం ప్రకారం ఎవరైతే మంచి కర్మలు చేస్తారో వాళ్ళు సుఖాన్ని పొందుతారు. అయితే డైరెక్ట్గా భగవంతుడు సుఖ దుఃఖాలు ఇచ్చేవాడు కాదు, కర్మల జ్ఞానం నేర్పిస్తాడు. ఎలాంటి కర్మలు చేస్తే దుఃఖపడతారు, ఎలాంటి కర్మలు చేస్తే సుఖం పొందుతారు, దాని ప్రకారం తన ఇష్టం. ఏ కర్మలు చేస్తే అలాంటి ప్రతిఫలాన్ని పొందుతారు. అయితే సుఖ దుఃఖాలు, జనన మరణాలు, పాపపుణ్యాలు ఇవన్నీ ఆత్మకు చెందినవి, పరమాత్మకు చెందినవి కాదు. కేవలం ఆత్మలకు పరమాత్మ గైడ్ చేస్తాడు, మార్గం చూపిస్తాడు, గైడెన్స్ ఇస్తాడు, సుఖం పొందే మార్గం చూపిస్తాడు. అందుకోసం అతన్ని దుఃఖహర్త సుఖకర్త అంటారు. ఇది ఆత్మలు చేస్తున్న పని, అంత పరమాత్మనే కాదు. చీమ కుట్టమని, ఆకు కదలమని భగవంతుడు ఆజ్ఞాపించట్లేదు. ప్రతిదానికి భగవంతుడే దిగి రావాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రకృతిలో జరిగే పనులు ఉన్నాయి. ప్రకృతి పంచతత్వాలతో కూడినటువంటిది. ప్రకృతిలో జరిగేటువంటి పనులకు కూడా భగవంతుడు కారణం కాదు. ప్రకృతిలో ఎన్నో రకాల ఉపద్రవాలు వస్తున్నాయి. అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు, తుఫాన్లు, అగ్నిపర్వతాలు, కరువు కాటకాలు, ఇవన్నీ భగవంతుడి లీల కాదు, భగవంతుడు చేస్తున్నటువంటిది కాదు, ప్రకృతి చేస్తున్నటువంటిది. ప్రకృతి పంచతత్వాలు సాత్వికంగా ఉన్నప్పుడు సుఖపెట్టాయి. మనుష్యాత్మలు సాత్వికంగా ఉంటే ప్రకృతి సాత్వికంగా ఉంది. మనుష్యాత్మలు తామసికంగా అవుతే ప్రకృతి కూడా తామసికంగా అయింది. కాబట్టి మనుష్యులు ఎలా ఉంటే ప్రకృతి ఆ రకంగా మారుతూ వచ్చేసింది. ఇప్పుడు మనిషి ఆత్మలు తామసికంగా అయ్యారు కాబట్టి ప్రకృతి పంచతత్వాలు కూడా తామసికంగా అయి విజృంభిస్తున్నాయి, దుఃఖ పెడుతూ ఉన్నాయి. అలా పంచతత్వాల్లో జరిగేటువంటి పనులకు పరమాత్మ ఆధారం కాదు. వర్షం కురవడానికి కూడా భగవంతుడి ఆజ్ఞనే అది. భగవంతుడు ఆజ్ఞాపిస్తే వర్షం కురుస్తుంది, భగవంతుడు వద్దంటే ఆగిపోతుంది కాదు. ఇది చిన్న పిల్లలకు కూడా తెలుసు. గాలి వీస్తే ఆకులు కదులుతాయి, దానికి భగవంతుడే దిగి రావాల్సిన అవసరం లేదు.
వర్షం పడితే నీళ్లు ప్రవహిస్తున్నాయి. ప్రకృతిలో జరిగేటువంటి పని అది. దానికి భగవంతుడే ఆజ్ఞాపించాల్సిన అవసరం లేదు. వర్షం కురవడానికి కూడా ఎవరికైనా తెలుసు వర్షం ఎలా కురుస్తుంది. సూర్యరశ్మికి సముద్రం పైన బాష్పం తయారవుతుంది. దాని ప్రకారం మేఘాలు తయారవుతాయి. మేఘాలు వర్షంగా కురుస్తున్నాయి, నదులుగా ప్రవహిస్తున్నాయి, నదులు మళ్ళీ సముద్రంలో కలుస్తున్నాయి. చిన్న పిల్లలకు కూడా తెలుసు వర్షం ఎలా కురుస్తుంది. దానికి భగవంతుడి ఆజ్ఞనే అనవసరం. ఇది ప్రకృతిలో జరిగే పని. అలా ప్రకృతిని కూడా భగవంతుడే నడిపించి భగవంతుడి అనుసారమే నడిస్తే ఇన్ని కరువు కాటకాలు, ఇన్ని దుఃఖాలు, ఇన్ని ఇతి బాధలు, ఇన్ని రకాల ప్రకృతి వైపరీత్యాలు ఇది భగవంతుడు ఇచ్చింది కాదు. మనుష్యాత్మలు ఎలా ఎలా పరివర్తన అవుతూ ఉంటే మనుష్యాత్మల్ని బట్టి ప్రకృతి కూడా అలా పరివర్తన అవుతూ వచ్చింది. పూర్వకాలం సాధువులు ఉన్నప్పుడు జంతువులు కూడా సాధు జంతువులుగా ఉన్నాయి, క్రూర మృగాలు కూడా సాధు జంతువులుగా ఉన్నాయి. ఎందుకంటే ఆత్మలు అలా ఉన్నారు, ప్రకృతి ఆ విధంగా ఉంది. ఇప్పుడు మనుషులు కూడా జంతువుల కంటే హీనంగా అయిపోయారు కాబట్టి ప్రకృతి కూడా అదే విధంగా ఉంది, తామసికంగా దుఃఖ పెట్టే విధంగా. ఇది ప్రకృతిలో జరిగే పనులు, ఇది పరమాత్మ చేసేది కాదు. మనుష్యాత్మలు ఎలా ఉంటే ప్రకృతి ఆ విధంగా నడుస్తుంది. కొన్ని పరమాత్మ చేసే పనులు ఉన్నాయి. భగవంతుడిని ఎలా అంటారు? అధర్మాన్ని వినాశనం చేసి ధర్మస్థాపన చేయడం కోసం భగవంతుడు అవతరిస్తాడు. కాబట్టి ధర్మస్థాపన కోసం భగవంతుడు అవతరిస్తాడు, పావనంగా చేస్తాడు. ఇది అతడి యొక్క కర్తవ్యం. ధర్మస్థాపన చేయడం భగవంతుడి యొక్క కర్తవ్యం. ఇప్పుడు ప్రపంచంలో ఎవ్వరూ ధర్మాన్ని స్థాపించే విధంగా లేరు. ఎన్నో యుగాలు గడిచిపోయాయి. ఎంతో కాల గమనంలో అనేక ధర్మాత్మలు, మహాత్మలు, పుణ్యాత్మలు ఎంతమంది వచ్చినా స్వర్గం అయితే రాలేదు, ఎంతమంది వచ్చినా సుఖం అయితే పొందలేదు. ఇప్పుడు ప్రపంచాన్ని పరమాత్మ తప్ప ఎవరూ రక్షించే వాళ్ళు లేరు. ఎవరూ ఈ సమయంలో ప్రపంచాన్ని శాంతి తీసుకొచ్చే వాళ్ళు కానీ, ప్రపంచాన్ని పావనంగా చేసేవాళ్ళు కానీ, ధర్మాన్ని తెచ్చేవాళ్ళు కానీ ప్రపంచంలో ఎవరూ లేరు. అందరి కాలం అయిపోయింది. ఇంకా మిగిలింది ఇంకా భగవంతుడు ఒక్కడే చివరికి. అతడు మాత్రమే ప్రపంచానికి ఇప్పుడు పావనంగా చేసి మొత్తం ప్రపంచంలో ధర్మస్థాపన చేసేటువంటి కర్తవ్యం అతడు చేయాల్సింది. అందుకోసం అలాంటి కర్తవ్యం కోసం మాత్రమే భగవంతుడు అవతరిస్తాడు, అలాంటి కర్మలు చేయడం కోసం. అయితే భగవంతుడు చేసే కర్మలు ఎలాంటివి? భగవంతుడిని గాడ్ అంటాం. అంటే జీ మీన్స్ జనరేటర్, ఓ మీన్స్ ఆపరేటర్, డి మీన్స్ డిస్ట్రక్టర్. 3 కర్తవ్యాలు చేయించేటువంటి వాడు గాడ్. అయితే భగవంతుడు బ్రహ్మ, విష్ణు, శంకరుల ద్వారా 3 కర్తవ్యాలు చేయిస్తాడు. ధర్మస్థాపన చేసేటువంటి కర్తవ్యం అతడిది. ధర్మస్థాపన చేయడం కోసం అతడు ఏం చేస్తాడు? నిరాకారుడు. మరి ఎలా చేస్తాడు? అందుకోసం భగవంతుడు బ్రహ్మ శరీరంలో ప్రవేశించి సృష్టికి జ్ఞానాన్ని ఇచ్చి సృష్టి పరివర్తన చేస్తున్నాడు. ఏ ధర్మం అయినా కానీ, క్రిస్టియన్ ధర్మం, బౌద్ధ ధర్మం, ఇస్లాం ధర్మం ఎలా ప్రారంభమైంది? బుద్ధుడి యొక్క ప్రవచనాలతో, బుద్ధుడి యొక్క మాటలతో బౌద్ధ ధర్మం ప్రారంభమైంది. క్రీస్తు చెప్పిన మాటలతో క్రైస్తవ ధర్మం ప్రారంభమైంది. అలా భగవంతుడు చెప్పినటువంటి మాటలతో, జ్ఞానంతో దేవతా ధర్మం అంటే ధర్మస్థాపన జరిగింది సృష్టిలో. అంటే భగవంతుడు చేసే కర్తవ్యం ధర్మస్థాపన చేసేటువంటి కర్తవ్యం. ఇప్పుడు అలా భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చి సృష్టిలో ధర్మస్థాపన చేస్తున్నటువంటి సమయం. భగవంతుడు ఇచ్చే జ్ఞానం ఏంటి? ఫస్ట్ మీరు ఎవరు, తనను తాను తెలుసుకోండి. తను చేసే కర్మలేంటి అది గుర్తించండి. భగవంతుడు చేసే కర్మలేంటి అది అర్థం చేసుకోమని భగవంతుడు చెప్తాడు. ఇది ఆత్మ చేసేటువంటి కర్మలేంటి, పరమాత్మ చేస్తున్న కర్తవ్యం ఏంటి? అంటే పరమాత్మ చేసేది మాత్రం బ్రహ్మ ద్వారా స్వర్గస్థాపన, శంకరుని ద్వారా కలియుగ సృష్టి వినాశనం, విష్ణువు ద్వారా స్వర్గం యొక్క పరిపాలన చేసేటువంటి కర్తవ్యాలు. అందుకోసమే శివలింగం పైన 3 గీతలు పెడతారు. అంటే 3 కర్తవ్యాలు భగవంతుడు చేయించేటువంటి వాడు. అందుకోసం భగవంతుని త్రిమూర్తి శివుడు అని అంటారు. ఇది పరమాత్మ చేసే కర్తవ్యం ధర్మస్థాపన చేయడం. ఇంకొకటి మరి ఆత్మలు చేసేటువంటి పనులు ఉన్నాయి. ఆత్మలు ఎలాంటి పనులు చేస్తాయి? మరి మనుష్య ఆత్మ చేసే పనులు ఏంటి?
అన్ని పనులు పరమాత్మనే చేయట్లేదు, మనుష్య ఆత్మ చేస్తుంది. చేసేటువంటి కర్మలను కర్మ అని దేన్ని అంటారు? కర్మ అంటే మనసులో ఉన్నటువంటి భావాన్ని వ్యక్తపరిచే విధానాన్ని కర్మ అంటారు. కర్మ అంటే కేవలం చేతులతో చేసింది మాత్రమే కాదు. ఏ కర్మేంద్రియంతో చేసిన, లోపల శరీరంలో ఉన్న ఏ అవయవంతో ఆర్గన్ ద్వారా జరుగుతున్న దాన్ని మొత్తం కర్మనే అంటారు. మన నడవడిక, చూపులు, మాటలు, మన యొక్క ఉమ్, భావల భావాలు ఇవన్నీ కర్మల లెక్కలోకే వస్తాయి. అన్నిటినీ కర్మలే అంటారు. అయితే చూడటం తప్పు కాదు, చెడు చూడటం తప్పు, చెడు దృష్టితో చూడటం తప్పు, చెడు ఆలోచనతో చూడటం తప్పు. ఇది కర్మలు అనేది మనసులో ఉన్నటువంటి భావాన్ని వ్యక్తపరిచే విధానాన్ని కర్మ అంటారు. ఇంద్రియాల ద్వారా రకరకాలుగా వ్యక్తపరుస్తూ ఉంటాం. మనసులో ఎలాంటి భావం ఉంటే ఆ విధంగా ప్రవర్తన నడుస్తుంటుంది. అవన్నీ కర్మలే. కంటి రెప్పవాల్చడం, హృదయ స్పందన, లోపల జీర్ణక్రియ, ఏదైతే ఆలోచించడం, ప్రతి ఒక్కటిది కర్మల లెక్కలోకి వస్తాయి. కర్మలు ముఖ్యంగా మనుష్యాత్మలు చేసే కర్మలు 4 విధాలుగా ఉంటాయి. పాపకర్మలు, పుణ్యకర్మలు, శ్రేష్ఠ కర్మలు, అకర్మలు. 4 విధాల కర్మలు ఉన్నాయి. పాపకర్మలు, పుణ్యకర్మలు, శ్రేష్ఠ కర్మలు, అకర్మలు. పాపం చేయడం అనంటే పాప పుణ్యాల రహస్యం అర్థం కావాలి. పూర్వకాలం ఎలా ఉండేది పాపం అంటే? ఈ విధంగా ఉండేది. ఇప్పుడు పాపానికి నిర్వచనం పూర్తి వేరే విధంగా ఉంది. పూర్వకాలం ఎలా ఉండేదట? ఒక రైతు ఇంకొక రైతుకు పొలం అమ్మాడంటే దాంట్లో లంకె బిందెలు దొరికాయట. అమ్మో, ఇది పాపం, నేను మట్టిని కొన్నాను కానీ లంక బిందెలు కొనలేదు కదా, నాది కాదు, నీ పాపం అంతా నాకు చుట్టుకుంటది, నువ్వే తీసుకో అని అమ్మేసిన ఆయనకు చెప్పాడట. వద్దు వద్దు, నాకొద్దు, ఇదంతా పాపం నాది, ఇతరులది నాకెందుకు, నేను నేలను కొనుక్కున్నాను కానీ లంక బిందెలు కాదు కదా, నాకొద్దు అన్నాడు. అమ్మిన వ్యక్తి అన్నాడట, అమ్మో నాకెందుకు ఈ పాపం, నేను అమ్మేశానంటే దాంట్లో ఏదైనా పర్వాలేదు, పంటలు పడినా బంగారం దొరికినా ఏదైనా నీదే అవుతుంది కానీ నాదెందుకు అవుతుంది, నీది నేను తీసుకుంటే నాకు పాపం, వద్దు ఈ పాపం నాకొద్దు అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం నీదంతా నాకే, నాదంతా నాకే అని పూర్తిగా నువ్వేం చేశావు ఇంకా అని అనే విధంగా ఉంది. అలా పాప పుణ్యాల నిర్వచనమే ఇప్పుడు పూర్తిగా సమాప్తమైపోయింది. సుఖమిస్తున్నామా, దుఃఖమిస్తున్నామా, దాంతో పరిణామం ఏంటి, ఏం తెలియదు. చేస్తున్నది పాపమా పుణ్యమా ఏం లేదు, ఏదో ఒకటి కొత్తగా చేయాలంతే, అలా అయిపోయింది. కానీ పాపం అంటే ఏదైతే దేహ భ్రాంతికి వశమైపోయి చేస్తామో దాన్ని పాపం అంటారు. స్వార్థంతో చేస్తారో అది పాపం అంటారు. మనో వికారాలకు వశమైపోయి చెడు ఆలోచనలతో, చెడు దృష్టితో, చెడు భావంతో, దేహ భ్రాంతితో, దేహం ఆకర్షణతో, దేహధారల కోసం, నా వాళ్ళ కోసం, నాకే అని స్వార్థపూరితంగా ఏదైతే చేస్తారో, ఈర్ష్యాద్వేషాలతో చేస్తారో, కామక్రోధాది మనోవికారాలతో చేస్తారో, మోహపాశాలకు వశమైపోయి చేస్తారో, వాటన్నిటినీ పాపము అంటారు. మనోవికారాలకు వశమైపోయి, దేహ ఆకర్షణకు లోనైపోయి, స్వార్థపూరితంగా చేసేటువంటివి, అహంకారంతో కూడినటువంటివి, లేక వ్యామోహంతో కూడినటువంటివి, క్రోధంతో చేసేటువంటి కర్మలు అన్ని పాపకర్మలు అనబడతాయి. అలా జన్మలుగా ఆత్మ అలా చేస్తూ వచ్చేసింది పాపకర్మలు. జన్మలుగా దాని యొక్క ప్రతిఫలం పొందుతూ వచ్చింది. అయినా కానీ ఇంకా చాలా మిగిలి ఉంది ఆత్మకు. చాలా అకౌంట్స్ ఉన్నాయి. ఆత్మ తను రుణం తీర్చుకునేటువంటి చాలా కర్మలు ఉన్నాయి. అయితే ఆత్మ ఏదైతే చేస్తుందో అలాంటి కర్మలను పాపం అంటారు. పాపం యొక్క పరిణామం ఏంటి, దాని యొక్క పాపం యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుంది? తను రోగి, ఇది పాపం యొక్క ప్రతిఫలం. అందుకోసం ఎన్ని మందులు వాడినా కానీ తగ్గదంటే తగ్గదు. తన పాప పరిహారం అయ్యే వరకు అలాగే జబ్బులు ఉంటాయి. కొన్ని పాపం అలాంటిది. కొన్ని అలా కొన్ని నిర్లక్ష్యంతో వచ్చేటువంటి జబ్బులు ఉంటాయి. కొన్ని అంటే మన యొక్క నిర్లక్ష్యంతో వచ్చినటువంటి కొన్ని ఉంటాయి. చాలా వరకు
ఎలా ఉంటాయి, ఎన్ని మందులు వాడినా దేశమంతా తిరిగినా కానీ తన జబ్బు తగ్గదు, నయం కాదు, మందులే లేవు. అంటే అది ఏంటి? క్రితం జన్మల యొక్క కర్మ ఫలం అది. కర్మల యొక్క ఫలం. తను రోగి, మనసు ఎప్పుడు అశాంతి. ఎన్ని రకాలున్నా, సుఖ సంపదలతో తులతూగుతున్నా కానీ మనసు ఎప్పుడు అశాంతి. క్షణం ప్రశాంతత లేదు, ప్రశాంతమైన జీవితం లేదు. అంటే మనస్సుతో చేసినటువంటి భావం అది. జన్మ జన్మలుగా మనస్సులో అలాంటి దుర్భావనలు ఉండడం వలన మనస్సు యొక్క అశాంతి, దుఃఖాలు. ఇంకొకటి ధనం యొక్క ఆర్థిక పరమైనటువంటి చింతన. ఇదంతా ధనంలో ఆర్థికంగా లోపం, ఇలాగ ధనం యొక్క చిక్కులు, సమస్యలు. కోర్టుకెళ్ళి జీవితాంతం ఉన్న ఆస్తి అంతా కరిగిపోయినా పర్వాలేదు, కానీ అది ఎక్కడ తాడు పేడు ఎక్కడ తెగదు. అలాంటి ఆర్థిక సమస్యలు, దానికి కారణం ఇవన్నీ కూడా మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలం. సంబంధాలు, ఎన్ని సంబంధాలు ఉన్నా కానీ, ఎంత మోహపాశాలు ఉన్నా కానీ సంబంధాలు చాలా జటిలంగా చిక్కుముడి పడిపోయాయి. వద్దనుకున్నా కానీ తెంచుకోలేరు. అలాంటి రుణగ్రస్తులైపోయి ఉన్నారు. ఒక గుడ్డలోంచి ఒక దారాన్ని లాగలే, ఒక దారాన్ని లాగితే మొత్తం చిక్కుముడి పడి మొత్తం పీక్కొచ్చేస్తుంది. ఆ విధంగా మనిషి ఏ రకంగా కూడా దేహ బంధనాలకు, మోహం యొక్క బంధనాల నుండి బయట పడలేకపోతున్నాడు. వద్దనుకున్నా కానీ దాంట్లో జటిలంగా ఇరుక్కుపోయి ఉన్నాడు. ఎందుకోసం అంటే కర్మ బంధాలవి. కాబట్టి అలా సంబంధాలు ఎన్ని ఉన్నా కానీ ఎక్కడ ఏ రకం సుఖము, సంతోషం, సంతృప్తి లేదు. ఇది కర్మల యొక్క ఫలం. ఇది రకరకాలుగా జన్మ జన్మలుగా తనువు, మనసు, ధనము, సంబంధాల రూపంలో, ప్రకృతి రూపంలో అనేక విధాలుగా పాపకర్మల యొక్క ఫలాన్ని పొందుతూ వచ్చారు. అయినా కానీ ఇంకా ఆత్మకు పాప భారం ఉంది. అలా పాపకర్మల పరిణామం రకరకాలుగా పొందుతూ వచ్చారు. గర్భంలో జన్మ తీసుకున్న, మరణించిన, జీవితాంతం దుఃఖం పొందేటువంటి పాపకర్మలు అలా జరిగాయి ఆత్మ నుండి. ఎందుకంటే దేహభ్రాంతికి వశమైపోయి స్వార్థంతో చేసినవి, మనోవికారాలతో చేసినవి, ఇవన్నిటినీ పాపకర్మలు అనబడ్డాయి. అవి ఎలాంటివి? అబద్ధాలు ఆడటం, దొంగతనం చేయడం, హింసించడం, దుఃఖపెట్టడం, ఇవన్నీ పాపకర్మలు అనబడతాయి. నేనేమన్నాను, నేనేం చేశాను, ఏం కాలేదు అని అనుకుంటారు. చాలా బాగున్నామని అనుకుంటారు. కానీ దొంగతనం చేయడం, అబద్ధాలు ఆడటం, హింసించడం, ఇవన్నీ పాపకర్మలు అనబడతాయి. అబద్ధాలు ఆడటం పాపం ఇది. అంతేకాని నేనేం పాపం చేశాను, ఎవరినేం కొట్టానా, తిట్టానా అనడానికి వీల్లేదు. అబద్ధాలు ఆడటం ఇది పాపం. దాంతో ఎవరికేం నష్టం ఉంది, నాకే కదా నష్టం అని అనుకుంటే ఎవరికేం నష్టం లేకున్నా కానీ తనకే నష్టం కూడా. అలా అబద్ధాలు ఆడటం పాపం. కానీ సమయం, సందర్భం ప్రకారం దాని యొక్క కర్మల ఫలం పుణ్యమా పాపమా అనేది కూడా వేరైపోయి ఉంటుంది. ఒకవేళ ఒకసారి ఒక ఆవు పరిగెత్తుతూ వెళ్తుందట. ఆవు పరిగెత్తుతూ వెళ్తూ ఉంటే కొద్దిసేపటి తర్వాత అక్కడ నుండి ఒక మనిషి కూడా పరిగెత్తుతూ వెళ్ళాడట. వెతుకుతూ వెతుకుతూ వెళ్తూ ఉంటే ఈ వ్యక్తి చూశాడట, కనబడ్డాడట. ఆ వ్యక్తిని అడిగాడట, ఇక్కడ నుండి ఆవు పరిగెత్తిందా, ఇక్కడ నుండి ఆవు వెళ్ళిందా అని అడిగాడట. అంటే ఆయన అన్నాడట, ఏమో నాకు తెలియదు, నేను చూడలేదు అని అన్నాడట. నిజానికి అతడు చూశాడు, చూసినా కానీ నేను చూడలేదు, నాకు తెలియదు అని అబద్ధం మాట్లాడాడు. అది పుణ్యమే అయింది. ఎందుకోసం అంటే ఆ టైంలో అతడు వెంటనే పరిశీలించి గుర్తించాడు, ఆవు వెనకాల పరిగెత్తుతున్నది ఇతడు యజమాని కాదు, ఇతడు కసాయి అనే విషయం గుర్తుపట్టాడు. యజమాని కాదు, కసాయి అనే విషయం గుర్తుపట్టి వెంటనే అబద్ధం చెప్పేశాడు. దాని వలన ఏమైంది? గోహత్య మహాపాతకం నుండి అతడు ఎలా ఆవును రక్షించిన వాడయ్యాడు. కాబట్టి అలాంటి సమయంలో, అలాంటి సందర్భంలో, హింసాత్మకమైనటువంటి సమయంలో అబద్ధం మాట్లాడితే అదేం పాపం అనబడదు, ఇది పుణ్యమే. ఒక ప్రాణిని రక్షించగలిగాడు, హింసకు దూరం చేయగలిగాడు.
దుఃఖపడటం నుండి దూరం చేయగలిగాడు కదా. అది అది అబద్ధం మాట్లాడటం ఆ టైంలో పాపం కాదది, పుణ్యమే అది. మన మనసులో ఉన్నటువంటి భావం ఎలాంటిది ఉంటుందో దాన్ని బట్టి పుణ్యమా పాపమా అనబడుతుంది. ఒక దొంగ కత్తితో పొడిచి దొంగతనం చేస్తాడు. ఒకవేళ ఒక డాక్టర్ అదే కత్తిని ఉపయోగించి ఆపరేషన్ చేస్తాడు, కత్తితో పొడిచిన వాడికి జైల్లో వేస్తారు, దండన ఉంటుంది. అదే కత్తిని ఉపయోగించి ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్కు ఫీజు ఇచ్చుకుంటారు. అతడేమో నేరగాడు, ఫైన్ కట్టాల్సి ఉంటుంది. డాక్టర్ ఏమో పుణ్యకర్మ చేశాడు, డాక్టర్కు ఎదురు ఇంకా డబ్బులు ఇచ్చి ఫీజు ఇచ్చుకుంటారు. ఎందుకంటే మనసులో ఉన్నటువంటి భావం శుభభావం, మేలు చేయాలి, సుఖమే ఇవ్వాలి అనే శుభభావనతో చేయడం వలన అది పుణ్యకర్మ. భావం అశుద్ధంగా ఉంటే అది పాపకర్మ అనబడుతుంది. హింస పాపం అది. ఎవరికైనా హింసనే. గాంధీ నెహ్రూనే హింసను ప్రేరేపించలేదు. మనం హింసను ఎలా చేస్తాం అంటారు? హింస పాపమే అది. కానీ ఏమవుతుంది, ఒకసారి గౌతమ బుద్ధుడు ఎదుట కూడా ఒక రాజు యొక్క సైన్యాధిపతి వచ్చేసి అతడి యొక్క మాటలు విని అతడు కూడా నేను సర్వసంగ పరిత్యాగం చేస్తాను, నేను హింస అనుకుంటాను, నేను కూడా అహింస మార్గంలో నడుస్తాను. రాజు యొక్క సైన్యాధిపతి వచ్చేసి చరణాల దగ్గర పడి నీ శరణులో ఉన్నాను, నేను ఇంకా యుద్ధం చెయ్యను, యుద్ధం విరమించుకుంటాను అని వచ్చేసాడు. అప్పుడు బుద్ధుడు ఏం చెప్పాడు? నీ కర్మ, నీ కర్తవ్యం ఏదైతే ఉందో కర్తవ్యాన్ని నిర్వర్తించడం ఇది హింస అనబడదు. దేశ రక్షణ నీ బాధ్యత, దేశాన్ని రక్షించడం నీ బాధ్యత. కానీ ఒకవేళ నువ్వు అలా యుద్ధం విరమించుకొని మధ్యంతరంగా ఇక్కడ వచ్చేసి నేను అహింసాయుతంగా జీవిస్తానని ఇప్పుడు అంటే మాత్రం ఏమవుతుంది? యుద్ధంలో రాజ్యం ఓడిపోతుంది, ప్రజలందరూ బానిసలవుతారు, మొత్తం దేశమంతా దుఃఖపెట్టిన వాడివవుతావు. అది ఇంకా పెద్ద హింస. అందుకోసం ఇప్పుడు యుద్ధం చేయడమే నీ ధర్మం, నీ కర్తవ్యం. కాబట్టి దేశ రక్షణ నీ బాధ్యత, కాబట్టి యుద్ధం చెయ్యి అని వెళ్ళమని అన్నాడు. అలా హింస అనేటువంటిది ఎలా ఉంటుంది? దేశ రక్షణకు సంబంధించి అది హింస అనబడదు. కాబట్టి కొన్ని బాధ్యతల్ని బట్టి, కొన్ని సమయం, సందర్భం, భావనను బట్టి ఆ కర్మల యొక్క పరిణామం ఉంటుంది, దాని యొక్క ప్రతిఫలం ఉంటుంది. దొంగతనం చేయడము, అబద్ధాలు ఆడటం, హింసించడం ఇవన్నీ పాపకర్మలు. కానీ కర్మల యొక్క పరిణామం ఎలా ఉంటుంది? దాన్ని జన్మల వరకు దాని ప్రతిఫలాన్ని పొందాల్సి ఉంటుంది. ఒక జన్మ కాదు, ఏదో ఒక జన్మలో దాని యొక్క ప్రతిఫలాన్ని పొందుతారు. ఒకసారి ధృతరాష్ట్రుడు కూడా భగవంతుని ఊరికే దూషించాడట. ఎందుకు అసలు నాకు ఇన్ని ఇచ్చావు, 100 మంది సంతానము, ఇంత విశాలమైన రాజ్యము, 1000 ఏనుగుల బలము, ఇన్ని రకాలున్నాయి నాకు, కేవలం ఇదొక్క లోపం ఎందుకు, అంధత్వం ఎందుకు, నాకు ఇదొక్కటే ఎందుకు ఇచ్చావు అని అన్నాడు. అంటే ఏ పాపం చేయలేదు కదా అని అన్నాడు. మరి ఎందుకు ఇదొక్కటి అని అంటే, లేదు ఏదో పాపం ఉండి ఉంటది మరి అంటే, ఏ జన్మలోదో, క్రితం జన్మలోదా అని అన్నాడు. అంటే భగవంతుడు దివ్య దృష్టితో చూసి చెప్పాడట, ఏ క్రితం జన్మలో కూడా ఏం లేవు కదా అన్నాడు. మరి ఇంకా చూడు, ఇంకా పాత జన్మల్లో కూడా చూస్తే అప్పుడు కూడా లేవు, ఇంకెప్పుడో 10 జన్మల పూర్వం చూస్తే అప్పుడు అప్పటి పాపం ఇప్పుడు వెంటాడింది, ఇప్పుడు వచ్చేసింది అని అన్నాడు. దుర్యోధనుడు అన్నాడు, ధృతరాష్ట్రుడు అన్నాడట, ఇదేంటి అసలు 10 జన్మల పూర్వం ఎప్పుడో చేసింది ఇప్పుడు పొందడం ఎందుకు, వెంటనే పొందాలి కదా, ఇంకొక జన్మలో, ఒక జన్మలో చేసింది ఇంకో జన్మలో పొందాలి, అప్పటిదిప్పుడా ఎందుకు అని అన్నాడట. అంటే అవును, ఎందుకంటే దాని తర్వాత నువ్వు చేసినటువంటి పాపం తర్వాత చేసినటువంటి పుణ్యం ఎలా ఉందంటే 10 జన్మల వరకు ఆ సుఖాన్ని పొందుతూ వచ్చావు, అంతవరకు ఆ పాపాన్ని అరికట్టింది, ఆపేసింది. పుణ్యఫలం అంత ఉంది కాబట్టి పాపం అంతవరకు ఆగిపోయి ఉంది, పుణ్యం ఈ జన్మతో పూర్తి అయిపోయింది, అందుకోసం మళ్ళీ పాత పాపం ఇప్పుడు ముందుకు వచ్చేసింది అని చెప్పాడట. అలా కర్మల రహస్యం ఎలా ఉందంటే,
ఏదో జన్మలది కొన్ని పుణ్యకర్మల వలన ఆగిపోతుంది, ఏదో జన్మలది చివరి జన్మలో దాని యొక్క ప్రతిఫలాన్ని పొందాల్సి ఉంటుంది. అలా ఎప్పుడు చేసినా కానీ తను చేసిన కర్మలు వెంటాడుతూ ఉంటాయి నీడ మాదిరిగా. ఎప్పుడు చేసినా ఏదో ఒక రూపంలో తను, మనసు, ధనము, సంబంధాలు ఏదో ఒక రూపంలో దాని యొక్క ప్రతిఫలం పొందాల్సి ఉంటుంది. విధంగా ఆత్మ చేసినటువంటి పాప పుణ్యాల యొక్క కర్మల ఫలం ఆత్మనే పొందుతుంది. బాల్ని ఎంత ఫోర్స్తో ముందుకేస్తే అంతే ఫోర్స్తో వెనక్కి వస్తుంది కదా. యాక్షన్ అండ్ రియాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. ఏం చేస్తామో దాని ప్రతిఫలం చర్యకు ప్రతిచర్య తప్పనిసరి ఉంటుంది. కాబట్టి ఎలా చేస్తామో ఆ విధంగా పొందుతాం. ఏ జన్మలో అయినా తప్పించుకోలేము. కర్మ సిద్ధాంతం ఎలా వర్ణిస్తారు? ఏనాటికైనా సూది బెజ్జం నుండి ఏనుగునైనా దూర్చొచ్చేమో కానీ కర్మఫలాన్ని ఎవరు తప్పించలేరని అంటారు. అలా కర్మ సిద్ధాంతం అంత జటిలంగా ఉంది. మనం చేసిన కర్మ మనమే పొందాల్సి ఉంటుంది. ఎన్ని జన్మలు ఎత్తినా కానీ మనమే పొందాల్సి ఉంటుంది. దానికి భగవంతుడు కూడా ఏం చేయలేడు. అందుకోసం మనస్సులోనే ఏదైనా భావం, చెడు భావన ఉంటే దాన్ని అక్కడే సమాప్తి చేయాలి. వాచ వరకు కూడా రావద్దు. కర్మల వరకు వచ్చేసిందంటే అది క్రానిక్, సీరియస్ అయిపోయినట్లు. కాబట్టి కర్మల ఫలాన్ని అనుభవించడంలో భగవంతుడు కూడా ఏం చేయలేడు. కాబట్టి కర్మల వరకు రానివ్వకుండా మన మనసు భావాన్నే మార్చాలి, అక్కడే సమాప్తి చేయాలి. మనస, వాచ, కర్మన స్టేజెస్ ఉన్నాయి. కాబట్టి కర్మల వరకు రానివ్వకూడదు. హింసించడం, దుఃఖ పెట్టడం, లేక అబద్ధాలు ఆడటం ఇది పాపకర్మలు అనబడతాయి. దీని యొక్క పరిణామం జన్మ జన్మలు పొందుతూ వచ్చారు. ఇంకొకటి అకర్మలు. అకర్మలు అంటే సాధారణ కర్మలు. దానికి ఏ అకౌంట్స్ ఉండదు, పుణ్యం ఉండదు, పాపం ఉండదు. అలాంటి అకర్మలు ఉంటాయి. చిన్నపిల్లలు చేసేటువంటివి, తెలిసి తెలియక చేసేవి అలా అకర్మలు అనబడతాయి. వాటికి పుణ్యం ఉండదు, పాపం ఉండదు. మనం రోజు వస్తువులు అటు నుండి ఇటు పెడతాం, ఇటు నుండి అటు పెడతాం, నడుస్తాం, తిరుగుతాం. అవన్నీ పాపకర్మలు కాదు, పుణ్యకర్మలు కాదు, సాధారణమైన కర్మలు. అలా దేవతలు చేసింది అలాంటి సాధారణ కర్మలు. దానికి పుణ్యము కానీ పాపము కానీ ఏ అకౌంట్స్ ఉండవు. అందుకోసం వాళ్ళు చేసింది పుణ్యము కాదు, పాపము కాదు. అలాంటి అకర్మలు దేవతలు చేసేది అలాంటి అకర్మలు. అది పాపం అనబడదు, పుణ్యం అనబడదు, సాధారణ కర్మలు. అకౌంట్స్ ఏముండవు, లెక్క ఖాతా ఉండదు. అలాంటి కర్మలను అకర్మలు అంటారు. కొన్ని కర్మలు ఉంటాయి పుణ్యకర్మలు. పుణ్యకర్మలు అని అంటే మనం చేసినటువంటి దానికి తప్పనిసరి ఇంకొక జన్మలో దాని ప్రతిఫలం పొందుతాం. పుణ్యకర్మల యొక్క ప్రతిఫలం కూడా పొందుతాం, సుఖం రూపంలో పొందుతాం, సంబంధాల రూపం అనంటే అర్థం ఏదో జన్మలో మనం చాలా మంచి డాక్టర్గా అయి ఉండొచ్చు, అనేకుల్ని ఔషధాలు ఇవ్వచ్చు, లేక హాస్పిటల్ కట్టించి ఉండొచ్చు. అందుకోసం ఈ జన్మలో చాలా ఆరోగ్యంగా ఉన్నా. కొందరు ఏ విధంగా చాలా మంచి ఏదైనా బాటసారికి ధర్మశాల కట్టించేదట. అలాంటి వారు ఇంకొక జన్మలో చాలా మంచి సుఖం పొందుతారు, సొంత ఇంటి సుఖం పొందుతారు, ఇంట్లో సుఖంగా ఉంటారు, జీవించగలుగుతారు. అలా కొందరు ఉంటారు కాలేజీ, యూనివర్సిటీ కట్టిస్తారు. అలాంటి వారు చాలా మంచిగా ఇంకొక జన్మలో చాలా మంచి విద్యావేత్తలు అవుతారు, విద్యావంతులు అవుతారు. అయితే ఏ రూపంలో చేస్తే ఆ రూపంలో, ఎంత చేస్తే అంత, ఒక జన్మ కోసం దాన్ని పొందుతూ వచ్చారు. కేవలం తాత్కాలికంగా పొందేటువంటి కర్మలను పుణ్యకర్మలు అంటారు. ఆ పుణ్యకర్మల ఫలం మళ్ళీ ఒక జన్మలోనే పూర్తవుతుంది, మళ్ళీ పాపాలు మళ్ళీ మొదలవుతాయి. అలా పుణ్యకర్మల ఫలం ఒక జన్మలో చేసింది ఇంకొక జన్మలో కూడా పొందుతూ వచ్చా. ఒకసారి ఒక వ్యక్తి కూడా చాలా దానం చేసి ఎన్ని చేసినా కానీ చివరికి అతడు నరకం తీసుకెళ్లారట యమభటులు. అతడు ఇంకా ధర్మదేవతతో కూడా గొడవ పడ్డాడు. నేను ఇన్ని చేశాను చూడు, అసలు
కావాలంటే ప్రూఫ్ చూపిస్తాను, మా ఊరికి రండి. తీసుకొచ్చేసి అన్ని చూపించాడట. ఇక్కడ నేను హాస్పిటల్ కట్టించాను చూడు, రుజువు దాని మీద నా పేరు ఉంది కదా చూడు. ఇక్కడ నేను ఇంత పెద్ద కాలేజ్ కట్టించాను, ఇక్కడ దాని మీద నా పేరు ఉంది. నా పేరుతో ఇన్ని దాన ధర్మాలు చేశాను, ఇంతమందికి సహాయం చేశాను, ఇన్ని రకాల హాస్పిటల్ కట్టించాను, యూనివర్సిటీ కట్టించాను, చూడండి రుజువు ఉన్నది చూడండి అని అంటే, అందరు నన్ను ఎంత మెచ్చుకున్నారు, అందరు నన్ను ఇప్పటికీ గుర్తు చేస్తున్నారు, ఎంత తరతరాలు నన్ను గుర్తుంచుకున్నారు, ఎవరు మర్చిపోలేదు. నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చేసావు, నాకెందుకు శిక్షలని అన్నాడట. నువ్వు చేశావు, పుణ్యం చేశావు, కానీ నా పేరు అని అనుకొని చేశావు కదా, నాకే కావాలనుకొని చేశావు కదా, స్వార్థంతో చేశావు కదా, చేశావు. దాని ప్రతిఫలాన్ని పొందారు. అందరు పొగుడుతూ పొగుడుతూ ప్రశంసిస్తూ, అందరూ ఆదరించి గౌరవించి, నిన్ను నీ వాళ్ళను అందరికీ సుఖమిస్తూ, అలా చాలా మనసులో భగవంతుని కూడా మర్చిపోయి నిన్నే గుర్తు చేసుకుంటున్నారు కదా, నిన్నే మెచ్చుకుంటున్నారు కదా. అందుకోసము అక్కడ పుణ్యం అయిపోయింది. ఇంకా అందరు మెచ్చుకున్నారు కదా, మనుషులు చూడాలి, మెచ్చుకోవాలి, మనుషుల ప్రేమ పొందాలి, గుర్తింపు కావాలి అనుకొని చేశావు కదా. గుర్తింపు, పేరు, ప్రతిష్ట అన్ని వచ్చేసాయి కదా. మళ్ళీ ఇంకెందుకు ఇంకా? కాబట్టి మళ్ళీ అయిపోయింది కదా, రిటర్న్ పొందావు, ఇంకా చేసిన దానికి ప్రతిఫలం పొందావు, అన్ని రకాలుగా పొందావు ఇంకా. కాబట్టి అయిపోయింది, ఫినిష్. మళ్ళీ పాత పాపం మళ్ళీ నీ ముందుకు వచ్చేసింది అని అన్నారట. అలా స్వార్థపూరితంగా చూడాలి, మెచ్చుకోవాలి, పేరు ప్రతిష్టలు దానికోసమే చేసేస్తే అది ఎంతకాలం పొందుతామో అంతే పొందుతాం తాత్కాలికంగా. దాని తర్వాత మళ్ళీ తన కర్మల ఫలం తనను వెంటాడుతూనే ఉంటుంది. బట్టి పుణ్యకర్మలు అనంటే మనం ఏదైతే సహాయం చేస్తామో ఆ విధంగా దాని ప్రకారం దాని యొక్క సుఖాన్ని పొందుతాం. నిజానికి పుణ్యము అనంటే ఇతరుల హృదయపూర్వకంగా, మనస్సుపూర్వకంగా వచ్చేటువంటి ఆశీర్వాదాలు పుణ్యం. అది మనస్సుపూర్వకంగా ఆశీర్వాదాలు ఇస్తున్నారా, పై పైకి పొగుడుతూ ఉన్నారా? హృదయపూర్వకంగా వచ్చినటువంటి ఆశీర్వాదాలు మనం చేసుకున్నటువంటి పుణ్యం. అలాంటి ఆశీర్వాదాన్ని పొందాలి, మనస్సు పూర్తిగా మనల్ని ఆశీర్వదించే విధంగా. దాన్ని పుణ్యకర్మ. అలాంటి కర్మలు, పుణ్యకర్మల ఫలాన్ని కూడా ఆత్మ పొందుతూ ఉంటుంది, దానికి తిరుగులేదు. ఇంకా కొన్ని ఉంటాయి శ్రేష్ట కర్మలు. శ్రేష్ట కర్మలు అంటే పరమాత్మ స్మృతిలో చేసేటువంటివి శ్రేష్ట కర్మలు. ఒకటి ఆత్మ స్మృతిలో చేసేటువంటివి శ్రేష్ట కర్మలు. పరమాత్మ స్మృతి ద్వారా, పరమాత్మ స్మృతిలో చేసినవి శ్రేష్ట కర్మలు, ఉన్నతమైన కర్మలు. శ్రేష్ట కర్మల యొక్క ఫలం ఎలా ఉంటుంది? 1కి 10 రెట్లు, 1కి 100 రెట్లు, 1కి 1000 రెట్లు దాని యొక్క ప్రతిఫలాన్ని పొందుతారు. వాటిని శ్రేష్ట కర్మలు అంటారు. ఎలా బీజం వేస్తారు? కొన్ని బీజాలు ఉంటాయి, వారం రోజులకే మొక్క మొలుస్తాయి, కూరగాయలు ఉంటాయి. నెల రోజులకే ఆకుకూరలు ఉంటాయి, నెల 2 నెలలకే ఆకులు వస్తాయి, తినేస్తాం, అయిపోతుంది. కొన్ని మొక్కలు ఉంటాయి, ఎలా ఉంటాయి? సంవత్సరం వరకు, 6 నెలల వరకు పంటలు పండుతాయి, తినేస్తాం, వాటి కాలం అయిపోతుంది. కొన్ని వృక్షాలు ఉంటాయి, మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు, సంవత్సరాల వరకు అది ఫలాలను ఇస్తూ ఉంటుంది, తరతరాల వరకు ఫలాలను ఇస్తూ ఉంటుంది. ఆ విధంగా మనం చేసేటువంటి కర్మలు కూడా కొన్ని ఎలా ఉంటాయి? అప్పటికప్పుడు చేస్తాం, అప్పటికప్పుడు పొందుతాం, ఫినిష్. ఇప్పుడే కావాలి, నాకు ఇప్పుడే కావాలి, అందరు చూడాలి, మెచ్చుకోవాలి, కావాలి అని అనుకుంటే అప్పుడే పొందుతాం, అయిపోతుంది. ఈ జన్మలో కావాలనుకుంటే ఈ జన్మలో పొందుతాం, ఫినిష్, అయిపోతుంది. కానీ ఏదైతే ఆత్మ స్మృతిలో ఇతరాత్మలకు సుఖం ఇవ్వాలి, ఇతరాత్మలు కూడా నా మాదిరిగానే సమదృష్టితో, క్షమాభావంతో, స్నేహం భావంతో, శుభభావనతో, ఆత్మిక దృష్టితో చేసేటువంటివి, మంచి సద్గుణాల ఆధారంతో చేసేది, ప్రేమతో, శాంతియుతంగా, సుఖమిచ్చే భావనతో, ఉపకార భావనతో, క్షమా భావనతో చేసేటువంటి కర్మలను శ్రేష్ట కర్మలు అంటారు. కాబట్టి భావం శుద్ధంగా మార్చాలి. శుభ భావన, శుభ కామనలు, మంచి శ్రేష్ట సంకల్పాలు, మంచి పరమాత్మ చింతనతో చేసినవి, నిస్వార్థంగా చేసేవి,
మంచి వాల్యూస్తో మంచి సద్గుణాల ఆధారంతో చేసినటువంటి కర్మలను శ్రేష్ట కర్మలు అంటారు. దాని యొక్క ప్రతిఫలం జన్మ జన్మల వరకు పొందుతూ ఉంటాం. ఎలా అయితే కొబ్బరి చెట్టు, మామిడి చెట్టు, ఇప్పుడైతే అన్ని హైబ్రిడ్ వచ్చేసాయి, ఎలా పెట్టేది కదా. మామిడి చెట్టు పెట్టారు, కొబ్బరి చెట్టు పెట్టారంటే అది ఎప్పుడో మనమడు ఆ కొబ్బరికాయలు మామిడి పళ్ళు ఎప్పుడో వాళ్ళ తరంగా తినేది, ఇంకా నా కోసం వద్దు, నా పిల్లలు వాళ్ళు ఎప్పుడైనా తింటారు అని అలా చేసేదట. అలా మొక్కలు పెట్టేది. ఆ విధంగా మనం చేసింది జన్మ జన్మల వరకు మనమే ప్రతిఫలాన్ని పొందుతాం. వాటిని శ్రేష్ట కర్మలు అంటారు. జన్మ జన్మల వరకు పొందాలి. అంతేకాని ఒక జన్మలో చేసి ఇంకొక జన్మలో పొందితే అది నశిస్తుంది. కాబట్టి అనేక జన్మ జన్మల వరకు పొందేటువంటి కర్మలను, ఇచ్చేటువంటి కర్మలను శ్రేష్ట కర్మలు అంటారు. దాని యొక్క ప్రతిఫలం పరమాత్మ ఇస్తాడు. శ్రేష్ట కర్మల ప్రతిఫలం 1కి 10 రెట్లు, 100 రెట్లు, 1000 రెట్లు మన భావాన్ని బట్టి అది శ్రేష్ట కర్మలు అనబడతాయి. దాని ప్రతిఫలం జన్మ జన్మల వరకు పొందుతూ ఉంటాం. అలాంటి జన్మ జన్మల వరకు పొందేటువంటి శ్రేష్ట కర్మలే చెయ్యాలి. అలాంటి శ్రేష్ట కర్మలు చేసే అవకాశం ఇప్పుడు ఉంది. మనుష్యాత్మలు మాత్రమే అలాంటి శ్రేష్ట కర్మలు చేయగలుగుతారు. ఇంకెవరు అలాంటి ఏ జంతుజాలం కానీ ఎవరు కూడా అలాంటి శ్రేష్ట కర్మలు చేసే అవకాశం లేదు. దేవతలకు కూడా అలా శ్రేష్ట కర్మలు చేసే అవకాశం లేదు. ఇప్పుడు భగవంతుడు జ్ఞానం ఇచ్చి శ్రేష్ట కర్మలు నేర్పిస్తున్నాడు. శ్రేష్ట కర్మలు పరమాత్మ స్మృతిలో చేసేవి, ఆత్మస్మృతిలో చేసేవి, సద్గుణాల ఆచరణతో చేసేటువంటివి. వాటన్నిటినీ హృదయం నిండా మనస్సుపూర్వకంగా శుభభావనలతో చేసేటువంటి కర్మలను శ్రేష్ట కర్మలు అంటారు. జన్మ జన్మల వరకు దాని యొక్క ప్రతిఫలాన్ని పొందుతూ ఉంటాం. కూరగాయల విత్తనాలు ఉంటే నెల రోజుల్లో తింటాం, పూర్తి అయిపోతుంది. అదే ధాన్యం ఉంటే 6 నెలల్లో పండిస్తాం, తింటాం, పూర్తి అయిపోతాయి. కొన్ని కొన్ని వృక్షాలు ఉంటాయి, అవి తరతరాల వరకు ఇస్తూ ఉంటాయి ఫలాలు. తరతరాల వరకు ఆ ఫలాన్ని పొందుతూ ఉంటారు, ఫలాల్ని తింటూ ఉంటారు. ఆ విధంగా మనం చేసినటువంటి కర్మలు మనమే తరతరాలుగా జన్మ జన్మలుగా మనం ఆ ప్రతిఫలాన్ని పొందొచ్చు. పరమాత్మ అంతటి రిటర్న్ ఇచ్చేటువంటి వాడు. శ్రేష్ట కర్మలు చేసేటువంటి అవకాశం ఇప్పుడు ఉంది. భగవంతుడి స్మృతిలో ఏ కర్మ చేసినా కానీ పుణ్యకర్మ అనబడుతుంది. ఇతరులకు దానం ఇస్తేనే పుణ్యం కాదు. ఎంతని ఇస్తాం, ఎంతమందికి ఇస్తాం, ప్రపంచమంతా ఇస్తామా? ఎంత ఇవ్వగలుగుతాం, ఏమి ఇవ్వగలుగుతాం? శ్రేష్ట కర్మలంటే పరమాత్మ స్మృతిలో చేసేటువంటివి, ఆత్మిక చింతనతో చేసేవి, నిస్వార్థంగా చేసేవి, సద్గుణాల ఆధారంతో ఆచరణతో చేసేటువంటివి. ఇవన్నీ శ్రేష్ట కర్మలు అనబడతాయి. కాబట్టి అలాంటి శ్రేష్ట కర్మల ఫలం జన్మ జన్మల వరకు పొందుతూ ఉంటాం. అలాంటి శ్రేష్ట కర్మలు భగవంతుడు ఇప్పుడు చెప్తున్నాడు. అతడి పరిచయ సహితంగా అతడి యొక్క స్మృతిలో చేసేటువంటి కర్మలు శ్రేష్ట కర్మలు. దాంతో ఏమవుతుంది? తను నిరోగి, మనస్సు శాంతి, సంబంధాల సుఖం, ధనం లోటు లేకుండా జన్మ జన్మల వరకు తరగనంతగా పొందుతూ ఉంటాం సుఖాన్ని. అలాంటి శ్రేష్ట కర్మలు ఇప్పుడు చెయ్యాలి. భగవంతుడు అలాంటి కర్మల గణితం నేర్పిస్తాడు. ఇప్పుడు ఇది కర్మలు ఎలాంటివి? అకౌంట్స్ కర్మలు. ఇది లెక్క ఖాతా ఉంది చిత్రగుప్తుడి వద్ద. గుప్తంగా మన చిత్రాలన్నీ తీయబడుతున్నాయి. మనం చేసినటువంటి రోల్ అంతా ప్రతి ఒక్కటి గుప్తంగా అన్నీ తీయబడుతూ ఉన్నాయి, ఫోటో తీయబడుతున్నాయి. అదంతా రికార్డు ఉంటుంది. చివరికి మనిషి మరణించే సమయంలో కూడా అన్నీ ప్రత్యక్షం అవుతాయి. జీవితం అంతా ఎలా గడిపాను అవన్నీ ప్రత్యక్షం అవుతాయి. కొందరు చాలా ప్రాయశ్చిత్తంతో వెళ్తారు. ఆ విధంగా ప్రాయశ్చిత్తంతో వెళ్ళకుండా సదా సంతోషంగా సుఖంగా వెళ్ళాలి అంటే పరమాత్మ స్మృతిలో చేసేటువంటి కర్మలే, శ్రేష్ట కర్మలే చేయాలి. అప్పుడు తనువుతో, మనస్సుతో, ధనంతో, సంబంధాలతో, ప్రకృతితో సకల విధాలుగా సుఖాల్ని పొందగలుగుతాం. అలాంటి శ్రేష్ట కర్మలు ఇప్పుడు భగవంతుడు నేర్పిస్తాడు. భగవంతుడు నేర్పించేటువంటి కర్మలేంటి, ఎలాంటి కర్మలు చేస్తే సుఖం పొందుతావు, ఎలాంటి కర్మలు చేస్తే దుఃఖపడతావు అనేటువంటి
కర్మల జ్ఞానం నేర్పించేటువంటి వాడు. ఇది కర్మలు ఆత్మకు లెక్కలు. 1కి 10 రెట్ల, 100 రెట్ల, 1000 రెట్ల శిక్షలు పొందుతారా, పుణ్యాన్ని పొందుతారా? ఇష్టం, మన ఇష్టం. మల్టిప్లై అవుతూ ఉంటాయి. చెడు సంకల్పం వచ్చింది, చెడు ఆలోచన వచ్చిందంటే మన పుణ్యకర్మల ఖాతాలో మైనస్. పుణ్యకర్మల ఖాతా మైనస్ అవుతూ ఉంటుంది చెడు ఆలోచనలు వచ్చాయి అంటే. మంచి ఆలోచనలు వచ్చాయంటే మనసులో మన పుణ్యకర్మల ఖాతాకు ప్లస్ అవుతూ ఉంటుంది. అది మన పుణ్యకర్మల ఖాతాకు యాడ్ అవుతుంటాయి మంచి ఆలోచన. చెడు ఆలోచన వచ్చింది, చెడు ఆలోచనలను ప్రాక్టికల్గా చేశాము, కొడదాం అనుకున్నాను కొట్టాను, ఇంకా చేద్దాం అనుకున్నాను పొడుద్దాం అనుకున్నాను పొడిచాను, ఎటొస్తాడు చేశాము అని అంటే మన పాపకర్మల ఖాతాను ఇంకా మల్టిప్లై చేసుకున్నట్లు. ఎటొస్తాడు చేశాం, ఎటొస్తాడు అనేస్తాం అంటే మన పాపకర్మల ఖాతాను మల్టిప్లై చేసుకున్నాం. చెడు ఆలోచనలను మనం చేశాము అని అంటే ప్రాక్టికల్గా చేశామంటే అది హెచ్చవేయబడుతుంది. మంచి ఆలోచనలను మనం ప్రాక్టికల్గా చేశాము అని అంటే మంచి చేద్దాం, ఎన్ని రకాల 7 బిలియన్స్ ఎన్ని విధాలుగా శ్రేష్ట కర్మలు చేసినా దాని యొక్క ప్రతిఫలం జన్మ జన్మల వరకు పొందుతూ ఉంటాం, మల్టిప్లై అవుతూ ఉంటుంది. మరి మనం పుణ్యాన్ని మల్టిప్లై చేసుకుందామా, పాపాన్ని మల్టిప్లై చేసుకుందామా? అలా మనం చేసినటువంటి పుణ్యకర్మలు జమ అవుతూ ఉంటాయి, మల్టిప్లై అవుతూ ఉంటాయి. ఒకవేళ మనం చెడు ఆలోచించి చెడును ప్రాక్టికల్గా చేశామనంటే మన యొక్క పుణ్యకర్మల్లో డివైడెడ్ బై బాగా హారించబడతాయి, శేషం ఏం మిగలదు, బాగా హారించబడతాయి. కాబట్టి అలాంటి చెడు ఆలోచనలు చెడు కర్మల వరకు రానివ్వకుండా ఆలోచనలనే తొంచేసేయాలి, అక్కడే సమాప్తం చేయాలి. కాబట్టి మనం బీజం ఎలాంటిది వేస్తే వృక్షం అలాంటిది వస్తుంది. కాబట్టి మనం ఎలా ఆలోచిస్తామో అలాంటి ప్రతిఫలాన్ని పొందుతూ ఉంటాం. కాబట్టి ఆలోచనలు చాలా శుద్ధంగా ఉండాలి. ఒకసారి ఒక రాజుకు మంచి గంధపు చెక్కల వ్యాపారి, 2 ఫ్రెండ్స్ ఉండేదట. కొద్ది కాలం తర్వాత ఇంకా రాజుకు ఆలోచన వచ్చేసిందట, ఏం చేసుకుంటాడు, ఇంత ఆస్తి, గంధపు చెక్కల వ్యాపారి, ఇంత ఆస్తి, పిల్లల ఏమైనానా, ఇంత ఆస్తి ఏం చేసుకుంటాడు, ఆయన తొందరగా పోతే ఆయన ఆస్తి అంతా నాకే వస్తుంది, నేనే కదా చాలా డియరెస్ట్, ఆస్తి అంతా నాకే వస్తుంది అని రాజుకు ఆలోచన వచ్చేసిందట. అలాంటి దుర్బుద్ధి రాగానే అతడికి ఏం ఆలోచన వచ్చింది, గంధపు చెక్కల వ్యాపారికి, ఇన్ని గంధపు చెక్కలు స్టాక్ ఉండిపోయాయి నా దగ్గర, ఎవరు కొనాలి, ఇది ఎవరైనా చనిపోతేనే కానీ కొంటారు, గంధపు చెక్కలన్నీ సేల్ అవుతాయి, గంధపు చెక్కలతో తగలబెట్టాలంటే రాజునే తగలబెట్టాలి, రాజు చనిపోతే మాత్రం ఈ గంధపు చెక్కలన్నీ నావి సేల్ అవుతాయి, ఎప్పుడు చనిపోతాడో ఏమో మరి, ఆయన చనిపోతే నా గంధపు చెక్కలన్నీ సేల్ అవుతాయి, ఆయన తగలబెడతారు కానీ మిగతా అందరు ఏం చేసుకుంటారు, ఎన్ని గంధపు చెక్కలు, నా స్టాక్ అంతా అని ఆలోచన వచ్చిందట. మనం ఎలా ఆలోచిస్తే అది ఇతరుల వరకు అలాంటి వైబ్రేషన్స్ చేరుకుంటాయి, అలాంటి ఆలోచనలే వస్తుంది, అలాంటి దుర్బుద్ధి కలుగుతుంది. కాబట్టి ఎప్పుడు చెడు ఆలోచించకుండా, చెడు కర్మల వరకు రాకుండా చెడు ఆలోచనలనే అక్కడే తుంచేసేయాలి, బీజంలోనే తుంచేసేయాలి. అది వృక్షం లాగా కర్మల వరకు తీసుకొచ్చామంటే దాంట్లో భగవంతుడు కూడా తల దూర్చలేడు, ఇంటర్ఫియర్ కాడు, భగవంతుడు కూడా రక్షించలేడు. కర్మల ఫలాన్ని తప్పనిసరి ఏదో ఒక జన్మలో పొందాల్సి ఉంటుంది. కాబట్టి కర్మలకు తప్పనిసరి చర్యకు ప్రతిచర్య ఉంది. కొందరు అనుకుంటారు, ఈ విధంగా చూస్తాం, కొందరు జీవితం అంతా ఏ పాపం చేయకున్నా కానీ అవసానంలో దుఃఖపడాల్సి వస్తుంది. అంటే ఈ జన్మలో చేసిన పాపం కాదది, క్రితం జన్మలో చేసిన పాపం అది, చివరికి అకౌంట్స్ క్లియర్ అయిన తర్వాతనే వెళ్ళిపోతారు. ఆ విధంగా ఉంటుంది. కొందరు ఏ విధంగా జన్మ తీసుకున్నప్పటి నుండి దుఃఖాలే, అంటే ఏదో జన్మలో చేసినటువంటివి అలా జీవితాంతం వెంటాడుతూ ఉంటాయి. ఆత్మ గర్భంలో ఉన్న, జన్మ తీసుకున్న, మరణించిన జీవితం అంతా కర్మలు వెంటాడుతూ ఉంటాయి నీడ మాదిరిగా. కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని తిరుగులేదు, కానీ అలాంటి కర్మలను కూడా తేలిక చేసుకునే విధానం
చాలా జటిలమైనటువంటి కర్మల్ని కూడా తేలిక చేసుకునే విధానం కేవలం ఒకటే ఒక మార్గం, పరమాత్మ స్మృతి, భగవంతుడి జ్ఞాపకం, భగవంతుడితో కమ్యూనికేషన్, భగవంతుడితో కనెక్షన్, రాజయోగ మార్గం. రాజయోగం అభ్యాసంతో మన పాప కర్మలను పరిహారం చేసుకోవచ్చు. భగవంతుడు తలపైన చేయి పెట్టి నువ్వు నన్ను జ్ఞాపకం చేశావు కదా, నీ పాపాలన్నీ నశింప చేస్తాను అని ఆశీర్వాదాలతో నశింప చేయడం ఉండదు. భగవంతుడు ఏమంటాడంటే జ్ఞాపకం చేయండి, భగవంతుడితో కనెక్షన్ జోడిస్తే భగవంతుడి శక్తి అంతా మనం పొందుతాం. సర్వశక్తివంతుడి యొక్క శక్తి పొందినప్పుడు మనలో ఉండేటువంటి పాపకర్మలన్నీ భస్మం అవుతాయి. అంతేకాని నీళ్ళలో మునిగితే పావనంగా అయ్యేది ఉండదు, పాపాలు నశించేది ఉండదు. నీటి చేత తడపబడదు, అగ్ని చేత తగలబడదు, వాయువు చేత ఆర్పివేయబడదు. పంచతత్వాలకు భిన్నమైనటువంటిది ఆత్మ. ఆత్మ పావనంగా అయ్యే విధానం, పాపాల్ని నశింప చేసుకునే విధానం పరమాత్మ స్మృతి, రాజయోగం. భగవంతుడి యొక్క జ్ఞాపకంతో పాపాలు పరిహారం అవుతాయి, పాపాలు దగ్ధం అవుతాయి, పాపాలు నశిస్తాయి. ఇంకా వేరే మార్గం లేదు. ఇంకొకటి ఏ విధంగా మన నిజ జీవితంలో పరివర్తన, నిజ జీవితంలో పరివర్తన వచ్చి పరమాత్మ చింతన చేస్తే మన పాపాలు పరిహారం అవుతాయి. నిజ జీవితంలో పరివర్తన రాకుండా నేను భగవంతుని రోజు బొట్టు పెట్టుకొని గుర్తు చేస్తున్నాను కదా, దీపం ముట్టిస్తున్నాను కదా అంటే మన పాపాలు ఏం నశించవు. మన నిజ జీవితంలో పరివర్తన, వర్తమానం పరివర్తన కావాలి, పరమాత్మ స్మృతిలో ఉండాలి. అప్పుడు మన యొక్క జన్మజన్మల పాపకర్మలు నశిస్తాయి, భస్మం అవుతాయి. యోగం అగ్ని ఇది. అగ్నిలో ఎలా భస్మం అవుతాయో అలా మన పాపకర్మల్ని భస్మం చేసేటువంటి యోగం అగ్ని ఇది. తప్ప వేరొక మార్గం లేదు. ఇంకా తప్పనిసరి జీవిత పరివర్తన కావాల్సిందే, పరమాత్మ చింతన చేయాల్సిందే, వేరే మార్గం లేదు. అందుకోసం అంటాడు చాహే ప్యార్సే చాహే మార్సే, శిక్షలతో అయినా పావనంగా కావాలి, ధర్మదేవత దండనతో అయినా, లేకుంటే పరమాత్మను ప్రేమతో జ్ఞాపకం చేసి పాప పరిహారం చేసుకోవాలి, తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి ఇప్పుడు భగవంతుని జ్ఞాపకం చేయాల్సిందే మనం. నేనేం పాపం చేయలేదు కదా అనంటే, ఏ పాపం చేయకుండా కలియుగంలో జన్మ తీసుకోలేదు, ఎన్నో జన్మల కర్మల ఫలం ప్రకారమే కలియుగంలో జన్మించాము. వీటి యొక్క పరిహారం ఏదో ఒక రూపంలో పొందుతూ వచ్చాం. అయినా కానీ సంపూర్ణంగా మన కర్మలన్నీ, పాపకర్మలన్నీ నశించాలంటే ఇప్పుడు పరమాత్మ స్మృతిలో ఉండాలి. రాజయోగ అభ్యాసంతో మన పాపకర్మలన్నీ భస్మం అవుతాయి, నిజ జీవితంలో పరివర్తన వస్తుంది. నిజ జీవితంలో వచ్చేటువంటి వాటన్నిటికీ సరి అయినటువంటి చక్కటి సమాధానం లభిస్తుంది రాజయోగంతో. కాబట్టి అలాంటి రాజయోగం అభ్యాసం కొద్ది నిమిషాలు ఇప్పుడు చేద్దాం. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మను, చైతన్య శక్తిని, నేను ఆత్మ శరీరం అనే వస్త్రాన్ని ధరించి సృష్టి రంగస్థలంపై అనేక జన్మజన్మలుగా పాత్రను అభినయించాను. నా నిజధామం శాంతిధామం, పరంధామం. నేనిప్పుడు అచ్చటికి వెళ్ళాల్సిన సమయం. నేను నా తండ్రిని నా మనోనేత్రం ద్వారా చూస్తున్నాను. నా తండ్రి నా వలెనే జ్యోతి స్వరూపుడు. నేను ఆత్మ జ్యోతి స్వరూపాన్ని. నా తండ్రి నా వలెనే పరంజ్యోతి. నేను అతడికి అతి సమీపంగా ఉన్నాను.
అతడి సన్ముఖంలో ఉన్నాను. అతడే నా వాడు, నాకు తండ్రి అతడు. సర్వ సంబంధాలు అతడే. నాకు తల్లి, తండ్రి, పరమగురు, పరమహితౌషి, నా రక్షకుడు అతడు. నా బరువు బాధ్యతలన్నీ అతడికి అప్పగించి నేనిప్పుడు అతి తేలికగా ఉన్నాను. నేను అతడి సంతానాన్ని. నా తండ్రి నా వలెనే జ్యోతి స్వరూపం, ప్రకాశపుంజం. అతడి నుండి అపారమైన ప్రకాశం నాపై ప్రసరిస్తూ ఉంది. నా చుట్టూ వ్యాపిస్తూ ఉంది. నేను ప్రకాశవంతంగా ఉన్నాను. నాలోని అజ్ఞాన అంధకారం సమాప్తమవుతూ ఉంది. నేనొక ప్రకాశ వలయంలో ఉన్నాను. ప్రకాశ స్వరూపాత్మను. నా చుట్టూ జ్ఞాన ప్రకాశం వెదజల్లుతూ ఉన్నాను. నా తండ్రి ప్రేమసాగరుడు. నేను ఆత్మ, అతడి సంతానం, ప్రేమ స్వరూపాన్ని. నేను సర్వులలో ఆత్మను చూస్తూ మనసారా ప్రేమించగలను. సర్వ ఆత్మలు నా పరివారం. నేను అందరి పట్ల స్నేహం భావన, శుభ భావన కలిగి ఉన్నాను. నా తండ్రి సర్వశక్తివంతుడు. అతడి నుండి అపారమైన శక్తి తరంగాలు నాపై ప్రసరిస్తూ ఉన్నాయి. నాలోని జన్మ జన్మల పాపాలు దగ్ధమవుతూ ఉన్నాయి. పరమపిత నీవే నాకు తోడు, నీడ. నీవే నాకు రక్షకుడవు. ప్రాణానికి ప్రాణమైన తండ్రి, నీవే నాకు సఖుడవు, మిత్రుడవు. సదా నీ ఆజ్ఞానుసారమే నడుస్తాను. నీ వాడిగా ఉంటాను. నీతోడే జీవిస్తాను. జీవితానికి తోడైన తండ్రి, నీ కర్తవ్యాలను ఎలా కొనియాడగలను? అనేక జన్మ జన్మల సుఖమిచ్చే సుఖదాతవు నీవు. నీ స్మృతిలో నా పాపాలన్నీ నశిస్తూ ఉన్నాయి. పరమపిత నా జీవన నౌకకు నావికుడవు నువ్వు.
నీవే తీరం చేర్చేవాడివి. నీ ఉపకారాన్ని ఎలా కొనియాడగలను? నీవు నన్ను నీ సుపుత్రుడిగా స్వీకరించి జన్మ జన్మల సుఖాన్నిచ్చేవాడి. పరమపిత, ముళ్ళలాంటి నా జీవితాన్ని పూల మాదిరిగా మార్చేవాడివి. సదా నీ స్మృతిలో ఉంటాను, నీతోడే ఉంటాను. నీవే నాకు శాశ్వతమైన సుందరుడవు. సత్యం శివం సుందరుడి. పరమపిత, నిన్ను పొందాల్సినదంతా పొందాను. నేనింక పొందవలసినది ఏదీ లేదు. నీవు శాంతి సాగరుడవు. నీ సంతానం నేను. శాంతి స్వరూపాత్మను. శాంతి తరంగాలు నా చుట్టూ వ్యాపిస్తూ ఉన్నాయి. నీ నుండి అపారమైన శాంతి నేను గ్రహిస్తూ ఉన్నాను. నేను అఖండమైన శాంతిలో నిమగ్నమై ఉన్నాను. నిస్సంకల్పంగా ఉన్నాను. నేనిదే శాంతి అవతారంగా జీవిస్తాను. శాంతియుతంగా ప్రతి కర్మ చేస్తాను. ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. గత వారం రోజుల నుంచి మనకి అమూల్యమైన జ్ఞానాలతో మన యొక్క నింపారు. ప్రతిరోజు సెషన్తో మనం అందరం కూడా ఎంతో చాట్ అయ్యాం. నా అనే పరిచయం, నేను ఎవరిని, నేను సోల్ ఆత్మని, నా యొక్క బిందు స్వరూపాన్ని, నేను మన యొక్క స్వగుణాలు ఏమిటి, మంచి ఆలోచనలతో మంచి స్వగుణాలను ఏ విధంగా నింపుకోవాలి, నిజమైన మన తండ్రి పరిచయం ఏమిటి, రాజయోగ ద్వారా మనము ఆ పరమ పవిత్రుడైన శివబాబాతో ఏ విధంగా మనం కనెక్షన్ లో ఉండాలి, కర్మల యొక్క ఊహ్యగతి, అదేవిధంగా ఎలాంటి పరిస్థితులైనా సరే కూడా మన స్వస్థితితో ఏ విధంగా ఉండాలి, ఈ విధంగా మనకి ఎన్నో అమూల్యమైన రత్నాలతో మన యొక్క ఒడిని నింపినందుకు అక్కయ్య గారు, అరుణక్కయ్య గారికి, అదేవిధంగా గీతక్కయ్య గారికి, అదేవిధంగా రమాదేవి అక్కయ్య గారికి మనందరి తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞత. అక్కయ్య గారు ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడతారేమో, అవకాశం ఇద్దాము. ఓం శాంతి. అక్కయ్య గారు, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. లేదంటే అందరు కూడా సెల్ఫ్ గా ఎవరైతే మాట్లాడాలనుకుంటారో మీరు అక్కయ్య గారు. ఓం శాంతి. అక్కయ్య గారు అన్మ్యూట్ చేసి మాట్లాడు. మీట్లో ఉన్నారు అక్కయ్య గారు.
ఓం శాంతి. చాలా ఓర్పుగా ఆధ్యాత్మికం విషయాలు కూడా విన్నారు. వేరే వేరే టాపిక్స్ ఉన్నాయి, కానీ ఇది ముఖ్యంగా ఆధ్యాత్మిక సేవకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ప్రచారం కంటే ఎక్కువ ఆచరణకు, మరి ఆర్థిక సేవ కంటే ఆధ్యాత్మిక సేవకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి ఇంకా వేరే వేరే టాపిక్స్లో వెళ్ళకుండా డైరెక్ట్ మీకు ఆధ్యాత్మికత రుచి కొంత అభిరుచి ఉంది కాబట్టి ఆధ్యాత్మికత వినదలుచుకున్న వాళ్ళకు డైరెక్ట్ అదే జ్ఞానం ఇచ్చేస్తాం సూటిగా, రాజయోగం యొక్క జ్ఞానం. ఎన్ని టాపిక్స్ చెప్పినా చివరికి రాజయోగంతోనే ఎండ్ చేయాల్సి ఉంటుంది. రాజయోగ అభ్యాసం ఆధారంతోనే నడుస్తుంది. కాబట్టి ఆధ్యాత్మిక అభిరుచి ఉన్నందుకు మీకందరికీ చాలా మంచి అభినందనలు. ఆధ్యాత్మికతను కూడా ఇంత అభిరుచితో విన్నారు ఇన్ని రోజులు. కృతజ్ఞతలు ఏవి సార్ గారికి, మీరు అందరూ విన్నారు. ధన్యవాదాలు. ఓం శాంతి అక్కయ్య. ఒకళ్ళిద్దరితో మాట్లాడిస్తాకయ్య. శ్రీశైలం సార్ ఆర్ బాలు మహేంద్ర సార్ ఎవరైనా 1 minute మీరు. నమస్కారం అక్కయ్య గారికి. నమస్తే. నమస్కారం. నేను నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నుంచి మాట్లాడుతున్నాను అక్కయ్య. ప్రతిరోజు మేము గతంలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఇది బహుశా ఇది 3వసారి. మేము ప్రతి నెల కార్యక్రమం మావి అయిపోయిన తర్వాత ఈ ఆధ్యాత్మికత ద్వారా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం. ఇందులో మేము ఏదైతే 21 రోజులు నేర్చుకుంటున్నామో అదంతా కూడా ఒక ఆధ్యాత్మిక రూపంలో ఇదంతా విశదీకృతమైన విధానంలో మీరు వివరించే తీరు అద్భుతంగా ఉంది. ఉదాహరణకు ఈరోజు ఆత్మజ్ఞానం గురించి చెప్తూ, నైనం సిద్ధంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నైనం కోశయంత్యాపో అశోషయతి మారుతః అనేటువంటి ఒక పర్మనెంట్ గా ఉండేటువంటి ఆత్మ మనము, ఆత్మ స్వరూపాలము మనం అంటూ చక్కగా వివరిస్తూ, సో మనం ఏది కోరుకుంటామో అదే జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచన స్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది చక్కగా వివరించారు. ఆ వివరణలో కూడా మీ పదాల నుంచి వచ్చే ఆ మాధుర్యం, ఆ మధుర వచనాలు, ఆ స్పష్టత మమ్మల్ని చాలా ఆకట్టుకున్నాయి. సో మేము సదా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ జ్ఞానాన్ని మేము ఆచరించడంలో చాలా ఆనందంగా ఉంది. మీకు ప్రత్యేకంగా మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాకు ప్రతిరోజు ఇటువంటి ఏదైతే నిత్య సత్యమైన జ్ఞానం ఉందో దాన్ని మాకు అందించినందుకు మీకు సదా ప్రణామములు. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు, ధన్యవాదాలు అన్నయ్య గారు. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి. ఇంకెప్పుడైనా మీరు ఆన్లైన్లో లేక ఫోన్లో అయినా ఎప్పుడైనా వినొచ్చు. మాకు ఇక్కడ కూడా అక్కయ్య వాళ్ళు ఉన్నారు, బ్రహ్మకుమారి సంబంధించిన కూడా ఉన్నారు. ఎప్పుడైనా మళ్ళీ కలవచ్చు. ఇంకా ఎవరైనా మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. ఒకళ్ళిద్దరు అభిప్రాయాలు మీరు ఇంట్రెస్ట్ గా ముందుకు వస్తే మీరు మాట్లాడచ్చు. అన్మ్యూట్ చేసుకోండి. బాలు మహేంద్ర గారు ఉన్నారా? సార్ నేను బయట ఉన్నా, మాట్లాడిపోయండి, వేరే వాళ్ళతో మాట్లాడిపోయండి సార్. ఓకే. ఓకే అండి, చాలా సంతోషం. అక్కయ్య గారు మీరు మాట్లాడండి. థ్యాంక్స్ అన్నయ్య గారు, మీరు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. ఇంతమంది ఆశీర్వాదాలు పొందే అవకాశం మాకు లభించింది. మీకు కూడా అందరివి చాలా మంచి మార్గం చూపించారు, మంచి గైడ్ చేశారు అందరికీ. ఎన్నిసార్లు మోటివేట్ చేసి ఆధ్యాత్మికత వైపు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. ఇది వేరే వేరే టాపిక్స్కి అయితే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఆధ్యాత్మికత రుచి కలిగినటువంటి వాళ్ళని తయారు చేయడం ఇది చాలా గొప్ప విషయం.
ఇంత సమయం ఇన్ని రోజులు కంటిన్యూస్ గా వినడం ఇది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ. నాకు ఈ భాగ్యాన్ని కల్పించినటువంటి బాబా మన తండ్రి బాబాకి, అదేవిధంగా నాకు ఒక చక్కని అవకాశం మీ ద్వారా కలిగినందుకు మీకు ప్రత్యేకంగా అందరం కలిసి భగవంతుడికి ధన్యవాదాలు చెప్తాం, అతడికి సమీపంగా అవుదాం. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఈ రోజుతో మనకి సుమారు ఒక వారం రోజుల వరకు ఈ సెషన్స్, ఆధ్యాత్మిక సెషన్స్ జరిగింది. మళ్ళీ మనకి ఆఫ్టర్ 21 days తర్వాత మరొకసారి మరొక కొత్త అన్నయ్యలతో, అంటే మన యొక్క పరివారంతో మళ్ళీ కలుద్దాం. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి.